తర్వాత కాలంలో రాముడు రాజ్యానికి వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం చేసేసుకున్నాక అప్పుడు వాల్మీకి భగవానుడికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఆయనకి వరం ఇచ్చాడు. ఆయనకి ఏమని? వాల్మీకి రామాయణాన్ని రాయి. నేనా? అవును నువ్వే. నేను ఎట్లా రాస్తా? నాకు అదేం పెద్దగా తెలియకపోయి కదా. అంటే నీకు తెలియక్కర్లేదయా, నీ ద్వారా నేను పలికిస్తా, నీ నాల్క మీద నేనుంటా, సరస్వతిని నీ నాల్క మీద ఉంచుతా. ఆవిడ రాస్తూ ఉంటుంది, ఆవిడ ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. నువ్వు ఒక కలం అంతే. మీరు అప్పుడప్పుడు కలంతో రాస్తుంటారా? ఇప్పుడు కంప్యూటర్లు వచ్చారు, ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు కలం మర్చిపోయాం మనం. కానీ ఇప్పటికీ పాపం పరీక్షలు లాంటివో కొంతమంది పెన్నులతోటే రాస్తున్నారు. దట్స్ ఫైన్. మీరు రాసేటటువంటి పెన్ను అది రాస్తుందా, మీరు రాస్తారా? పెన్ను రాస్తుందా, మీరు రాస్తారా? మీరే రాస్తారా? మీరే రాస్తే మరి పెన్ను ఎందుకు మీకు? మరి పెన్ను లేకుండా మీరు రాయగలరా? రాయలేరు. మరి రాసేటప్పుడు పెన్నా మీరా అంటే మేమే కానివ్వండి పెన్నండి అంటే నువ్వు రాస్తున్నట్ట, ఇంతకీ పెన్ను రాస్తున్నట్ట? అంటే రాసేది పెన్నేనండి. మరి నువ్వు చేసేది ఏంది అంటే పెన్ను చేత రాయించేది నేను. పెన్ను కేవలం ఒక పరికరం అంతే. నా ఆలోచన ఏదో, నా ఆలోచనకి అది ఒక గీతలు గీస్తుంది, అంతవరకే అది చేయాల్సిన పని. అయితే ఆ గీతలు నువ్వు చెప్పినట్టుగా గీయడం మానేసి తన సొంత వచ్చినట్టుగా గీసేసింది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఆ పెన్ను తీసి పక్కన పారేస్తాం, కొత్త పెన్ను తీసి. వాల్మీకి నువ్వు ఒక పెన్, నేను రాయిస్తా. నాకు తెలుసును ఏం జరిగిందో, ఆ జరిగిన సన్నివేశాలన్నీ ఒక వీడియో చూపించినట్టుగా, అందులో మామూలు వీడియో కాదు, 3D వీడియో. అంటే తెలిసిన మీ అందరికీ మామూలు వీడియో అంటే అది ఎక్కడ ఉంటుంది, మీరు ఇక్కడ కూర్చుంటారు, మీరు చూస్తుంటారు అంతే. కానీ 3D అంటే అలా కాదండి. మనం దాంట్లోనే ఉంటాం, మనం కూడా అక్కడే వాళ్ళతో మాట్లాడుతుంటాం, మనం కూడా అక్కడ వాళ్ళు ముట్టుకుంటూ ఉంటాం, మనం కూడా ముందుకెడుతుంటాం, దిగుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం, మనం వాళ్ళతో పాటు కలిసిపోయి మనం కూడా ఉంటాం. అది 3D అంటారు కదండి. అట్లాంటి స్థితి నేను నీకు ఇస్తున్నా వరంగా. ఈసారి నువ్వు మధ్యలో అహంకారం లేకుండా, నేనేదో చేస్తున్నాననే భావన లేకుండా, హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యసి. ఎవడెవడు అడుగు వేసినా, అడుగు తీసినా, చెయ్య కదిపినా, చెయ్య చాచినా, ముడిచినా, కన్ను తెరిచినా, కన్ను మూసినా, మాట్లాడినా, మాట్లాడకున్నా, ఎవడెవడు నవ్వినా, నవ్వకున్నా, ఎందుకు ఆ పని ఎలా చేస్తున్నాడో కూడా తెలిసేటట్టుగా నీకు నేను వరం ఇస్తున్నా. కమాన్, స్టార్ట్ ఇట్, రైట్ రామాయణం. రామ కథని నువ్వు రాయవయా. గడిచినది, గడవబోయేది కూడా నీకు కనిపించేటట్టు నేను చేస్తున్నా. ఇది వరం ఇచ్చి చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి చేత రాయించాడు. దాన్ని వాల్మీకి రాశాడు.